హలో స్టూడెంట్స్, మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సిఎఫ్టి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, దాంట్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ తెలుసుకుంటున్నాం. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ మీన్స్ the central atom or central metal ion is surrounded by 6 ligands, is called octahedral complexes. Octahedral complexes లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ d orbitals, crystal field splitting in d orbitals in presence of strong field ligands. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు మెటల్ d orbitals లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎట్లా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ మెటల్ d orbitals, the crystal field splitting in metal d orbitals in presence of weak field ligand. వీక్ ఫీల్డ్ లైగాండ్ లో ఎట్లా ఉంటుందో చూడండి. వీక్ ఫీల్డ్ లైగాండ్ ఏంటంటే T2G, EG, ఈ 2 sets ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 2 sets ఆఫ్ ఆర్బిటాల్స్ లో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఏమో T2G సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫిల్అప్ అయిన తర్వాత ఈ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్కి వెళ్తాయి. కానీ వీక్ ఫీల్డ్ లైగాండ్ చూడండి, T2G సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్, EG సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ కలిపి ఫిల్అప్ అవుతాయి. అన్నీ కూడా వరుసగా ఫిల్అప్ అవుతాయి. రైట్, చూద్దాం. నంబర్ ఆఫ్ d electrons. Number 2, arrangement of electrons. Arrangement of electrons. T2G, EG. Next, CFS, crystal field stabilization energy. Last, unpaired electrons. Unpaired electrons is correct account. Number of d electrons. Next, T2G set of orbitals లో 3 sets ఉంటుంది. I mean dxy, dyz, dzx. EG set of orbitals లో dx square minus y square, dz square. ఇవి ఉంటాయి. ఫస్ట్ ఫిల్అప్ చేద్దాం. నంబర్ ఆఫ్ d ఎలక్ట్రాన్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్అప్ అవుతుంది? ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్అప్ అవుతుంది? T2G లో ఫిల్అప్ అవుతుంది. సో T2G లో ఎనర్జీ ఎంత ఉంటుంది చూడండి. 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 1 into minus 0.4 తీసుకుంటే ఏమవుతుంది? కంప్లీట్ 0. డెల్టా. నెంబర్ ఆఫ్ అన్పేర్స్ ఓన్లీ 1 అన్పేర్. నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్అప్ అవుతుంది చూడండి. 1 సెకండ్ ఎలక్ట్రాన్. సో నెంబర్ ఆఫ్ 2 into minus 0.4 that equal to minus 0.8 delta. Number of unpairs 2 unpairs. Next, third electron 1, 2, 3. So 3 into minus 0.4 that equal to minus 1.2 delta. Number of unpairs 3 unpairs. Next, fourth electron 1, 2, 3 and 4. Fourth electron enter into the EG set of orbital. అదే స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ లైగాండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితే మళ్ళీ పేర్ అవుతుంది. ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి EG సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ వెళ్తుంది. సో 3 ఏమో ఎక్కడ ఫిల్అప్ అవుతుంది? 0.4 ప్లస్ 1 into ప్లస్ 0.6 ఈక్వల్ టు రాస్తుంది. 3 into 0.4 minus 0.4 means minus 1.2. 1 into plus 0.6
ఎంత అవుతుంది చూడండి 0.6. సో టోటల్ ఎంత అవుతుంది చూడండి మైనస్ 0.6 డెల్టా నాట్. ఇక్కడ నుంచి టోటల్ మైనస్ 0.6 డెల్టా నాట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అన్పేర్స్ 4 అనుకుంది అన్ని కూడా అన్పేర్స్. సో ఫిఫ్త్ ఎలక్ట్రాన్ 1 2 3 4 అండ్ 5. సో 3 ఏమో P2G లో ఉంటున్నాం ప్లస్ 2 into 0.6, 3 into minus 0.4, that means minus 1.2, 2 into plus 0.6 plus 1.2. So total 0. Total 0. So number of amperes 5 amperes. Next, sixth electron. ఇక్కడ 1 2 3 4 5 and 6. Sixth electron మళ్ళీ pair up అవుతుంది. ఇప్పుడు P2G రెండు ఫిల్ అప్ అవుతుంది చూడండి 4. సో 4 into minus 0.4 plus 2 into 0.6. 4 into minus 0.4 means minus 1.6 plus 2 into 0.6 means plus 1.2. So extra amount చూడండి minus 0.4 delta naught. Number of amperes 4 amperes. Only 4 amperes. 1 2 3 4 amperes. Next, seventh electron 1 2 3 4 5 6 7. Seventh electron here. So 5 into minus 0.4 plus 2 into 0.6. 5 into minus 0.4 means minus 2.0 plus 2.06 means plus 1.2. So total ఎంత అవుతుంది చూడండి minus 0.8 delta నాట్ అవుతుంది. Number of unpaired electrons only 3 unpaired of electrons. Next, 8 electrons 2 3 4 5 6 7 and 8. So 6 in P2G minus 0.4 plus 2 in 0.6. 6 into minus 0.4 means minus 2.4 plus 2.2 into 0.6 means plus 1.2. So total ఎంత అవుతుంది చూడండి minus 1.2 delta. Number of unpaired of electrons only 2 unpaired of electrons. Ninth electron 1 2 3 4 5 6 7 8 and 9. So 6 ఇక్కడ ఫిల్ అప్ అవుతుంది. 6 into minus 0.4, that means minus 2.4 plus 3 into plus 0.6, that means plus 1.8. Total minus 0.6 delta naught. So number of unpaired of electrons only 1 unpaired of electrons. Then 10th electron 1 2 3 4 5 6 7 8 9 and 10. 6 in minus 0.4 plus 4 in plus 0.6. 6 into minus 0.4 means minus 2.4. 4 into 0.6 plus 2.4. So total energy 0. So there is no unpaired of electrons. This is the calculation of CFSC. Calculation of CFSC of D complex in presence of weak field ligand. Strong field ligand అంటే సింపుల్ దాని మీద డిఫరెన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఫీల్డ్ ligand అంటే T2G ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ అప్ అయిన తర్వాతనే EG కి వెళ్తున్నారు. ఇక్కడ ఏమో T2G EG కలిపి ఫిల్ అప్ అవుతుంది. ఇది calculation of CFSC in orthogonal complexes in presence of weak field ligand. Check చేసుకో.
ఇప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ లేకపోతే వీక్ ఫీల్డ్ లైగండ్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఏమన్నా రాసుకో సైడ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సిఎఫ్ఎస్సి ఇన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. K4 Fe Cl taken 6 times or దీన్ని ఇంకొకలా రాయొచ్చు or Fe Cl taken 6 times whole charge is -4. రెండు సేమ్. ఎందుకు ఇక్కడ -4 వచ్చిందంటే ఇక్కడ K4 లేదు చూడండి, ప్లస్ చార్జెస్ కాబట్టి -4. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్టెప్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంటర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ Fe ని ఫైండ్ అవుట్ తీసుకోండి. K4 Fe Cl taken 6 times ఇక్కడ చార్జ్ 0 ఇచ్చారు, సో ఈక్వల్ టు 0. సో K4 అంటే K ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి +1 ఇంటూ 4 times ప్లస్ Fe తెలియదు x ప్లస్ Cl -1 into 6 times that equal to 0. So 4 plus x plus -6 equal to 0. The minus value 6 ఉంది, plus value 4 ఉంది. So x value ఏమవుతుంది +2. ఇది దీన్ని తీసుకున్నాం, రెండు సేమ్ అయ్యాయి. Fe Cl taken 6 times whole charge is -4. -4 కి ఈక్వల్ చేసుకోవాలి. సో Fe ని x అనుకున్నాము, Cl ni -1 into 6 times that equal to -4. Then x plus -6 equal to -4. Then x equal to +2. So ఇక్కడ రెండిట్లలో కూడా సేమ్. అంటే మీనింగ్ ఏంటంటే ఐరన్ +2 ఆక్సిడేషన్ నెంబర్ లో ఉందని చెప్పొచ్చు. +2 ఆక్సిడేషన్ నెంబర్ మీన్స్ లాస్ ఆఫ్ 2 electrons. సో చెక్ చేద్దాం. ఐరన్ అటామిక్ నెంబర్ 26. So after argon 3d6 4s2 and 4p0. So oxidation number, I mean 2 electrons loss అయింది కాబట్టి Fe +2 లో ఉంటుంది అనుకుంటున్నాము ఆల్రెడీ. సో F 3d6 4s0 then 4p0. 3d6 రాస్తున్నాము. 1 2 3 4 5 and 6. 4 is 0, then 4p 0. ఇప్పుడు dxy dyz dzx dx² y² dz² ఫిల్ చేద్దాం. తీసుకున్న లైగండ్ ఏంటి, మనం తీసుకున్న లైగండ్ ఏంటి, Cl is a strong field ligand. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఫస్ట్ ఎక్కడ ఫిల్ అప్ అవ్వాలి, T2G ని ఫిల్ అప్ అవ్వాలి. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ లో T2G ని ఫిల్ అప్ అవ్వాలి. సో మెటల్ డి ఆర్డర్ వస్తుంది 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 and 6. డీజనరేట్ ఆర్గాన్స్ అన్ని కూడా పేర్ అప్ అవుతున్నాయి, ఒక తర్వాత పేర్ అప్. బట్ స్ప్లిట్టింగ్ ఎలా ఫిల్ అప్ అవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి పైన 2 కింద 3 ఆర్. ఏంటి T2G, ఇక్కడ ఉన్న ఏంటి చూడండి Eg సెటప్. ఇక్కడ ఉన్న వాటి ఎనర్జీ ఎంత +0.6 డెల్టా. ఇక్కడ ఉన్న ఎనర్జీ చూడండి -0.4 డెల్టా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది 6 ఎలక్ట్రాన్స్. 1 2 3. వీక్ ఫీల్డ్ లైగండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ అవుతుంది, కానీ తీసుకున్న స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి ఇక్కడే ఫిల్ అవుతుంది. అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడే ఫిల్ అవుతాయి. సో దీని CFSE వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. CFSE వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా రాస్తాం చూడండి. CFSE equal to 6 electrons T2G లో ఉంది. సో 6 into T2G plus 0 into EG. 6 into T2G.
6 into T2G అంటే 6 into T2G వాల్యూ ఎంత -0.4 ప్లస్ EG వాల్యూ ఎంత 0.0 into ప్లస్ 0.6 సో ఇక్కడ లేదు కాబట్టి 6 into -0.4 ఎంత అవుతుంది -2.4 డెల్టా ఇది CFSE వాల్యూ ఇలా రాయొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం చెక్ చేసుకోండి ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ goes to second example చూద్దాం Second example, K3 Fe Cl taken 6 times or Fe Cl taken 6 times whole charge is minus 3. ఇక్కడ K3 ఇక్కడ లేవు అందుకే మైనస్ 3. ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ Fe కదా K3 Fe Cl taken 6 times whole charge is 0 K3 అంటే +1 into 3 times plus Fe అంటే x plus -1 into 6 times that equal to 0 then 3 plus x plus -6 equal to 0 then ప్లస్ వాల్యూ 3 ఉన్న మైనస్ వాల్యూ 6 ఉన్న కాబట్టి x వాల్యూ ఎంత అవుతుంది +3 ఇక్కడ చెక్ చేయండి Fe Cl taken 6 times whole charge is -3 Fe తెలియదు కాబట్టి x plus -1 into 3 6 times that equal to -3 then x plus -6 equal to -3 equal to తర్వాత మైనస్ వాల్యూస్ ఉంది కాబట్టి x వాల్యూస్ ఏమవుతున్నాయి +3 X value +3 means loss of free electrons from iron. So iron atomic number 26 after argon 18 complete 3d6 4s2 and 4p0. So loss of 3 electrons. So ఇక్కడ నుంచి 2 electrons ఇక్కడ నుంచి 1 electron loss. So ఏమని రాస్తాం చూడండి Fe +3 after argon 3d5 4s0 and 4p number of electrons in ikkada 5 electrons 2 3 4 5 then 4 is 0 4 p so తీసుకున్న ligand ఏంటి Cl is a strong field ligand so T2G అని అన్ని ఫిలప్ అవుతుంది సో రాద్దాం number of d orbitals 5 d orbitals 1 2 3 4 5 ఇన్ని ఎలక్ట్రాన్స్ ని 5 ఫిలప్ చేస్తున్నాం It's into 2 sets EG set and T2G set ఉన్న 5 electrons ఇక్కడే ఫిల్ అవుతాయి సో ఇక్కడ చూద్దాం ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది +0.6 ఇక్కడ -0.4 సో CFSE values ని ఫైండ్ అవుట్ చేద్దాం CFSE equal to 5 into T2G plus 0 into EG. So 5 into T2G and T2G value ఎంత చూడండి 5 into -0.4 plus 0 into -0.6. So
5 by 2 minus 0.4 means minus 2.4 plus 0, that equal to minus 0. Delta, sorry, 2.0. This is the CFSC guide.